శ్రీ కుక్కుటేశ్వర స్వామి ఆలయంలో ముగిసిన దేవీ నవరాత్రుల మహోత్సవంలో భాగంగా గురువారం కనకదుర్గ అమ్మవారు అలంకరణలో రాజరాజేశ్వరి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. ఇందులో భాగంగా అనేక మంది భక్తులు వేల సంఖ్యలో పాల్గొని దర్శనం చేసుకున్నారు. భవానీ మాలలు వేసుకున్న భవానీ భక్తులు ఇక్కడే మాల వీరమణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కాట్నం జగన్మోహన్ శ్రీనివాస్ మాట్లాడుతూ దేవీ నవరాత్రుల సందర్భంగా తొలుత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ పట్టు వస్త్రాలు సమర్పించారని తెలిపారు. చివరి రోజు పాదగయ పుష్కరణిలో హంసవాహనంపై తప్పోత్సవం కళ్ళ విందుగా జరుగుతుందని తెలిపారు. కుక్కుటేశ్వర స్వామి దేవస్థానం పాదగయ క్షేత్రం పిఠాపురం. శ్రీమాత్రే నా పేరు కోటేశ్వర శర్మ, అర్చకుడిని. ఇక్కడ అష్టాదశ పీఠాల్లో శక్తి 18 పీఠాల్లో సతీదేవి యొక్క పీఠ భాగం అనగా సీట్ అనే భాగం పీఠ భాగం కట్టుకుంటే ఈ ఊరికి పీఠికాపురము, భూతికాపురము, పీఠాపురంగా పిలిచిన అమ్మవారి కూడా ఈవేళ విజయదశమి. అమ్మవారికి అశేషమైనటువంటి విశేషంగా పూజలు సాయంత్రము అమ్మవారికి తెప్పోత్సవము, సాయంత్రం జమి చెట్టు పూజ జరుగుతుంది, సమీప జరుగుతుంది. అలాగే అమ్మవారికి ఒక 3 ప్రదేశాలతో పాదగయ క్షేత్రాలు పుష్కరిణిలో ఈవేళ తెప్పోత్సవం జరుగుతుంది. అమ్మవారి విశేషంగా జరుగుతుంది. ఈ వేళతో అమ్మవారు ఈ సందర్భంగా ఆఖరి రోజు మరి విశేషంగా అలంకారం జరిగింది. ఆంజనేయ స్వామి విజయదేవి అలంకారం జరిగింది. ఈ అమ్మవారు కూడా ప్రతిష్టాపన వేళతో దేవీ నవరాత్రులు పురస్కరించుకొని ఇన్ని రోజులు జరిగిన అలంకరణల గురించి, దీని విశేషాల గురించి అడిగి తెలుసుకుందాం. దక్షిణ కాశీగా విరాజిల్లుతున్న ఈ పాదగయ క్షేత్రంలో దేవీ నవరాత్రులను పురస్కరించుకుని ఈ క్షేత్రంలో కొలువై ఉన్న 10వ శక్తి పీఠంగా భక్తులను అనుగ్రహిస్తున్న శ్రీ పురోహితిక అమ్మవారు, అదేవిధంగా శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారు, శ్రీ సరస్వతీదేవి అమ్మవారు, శ్రీ కనకదుర్గ అమ్మవారు, శ్రీ అన్నపూర్ణ అమ్మవారు పంచమాతలు ఇక్కడ కొలువై ఉన్నారు. ఈ దేవీ నవరాత్రులను ఈ సంవత్సరం పండితులు 11 రోజులు వేడుకగా నిర్ణయించడం వలన శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి 11 వివిధ అమ్మవార్ల రూపంలో అలంకరించి భక్తులకు శోభాభిమానంగా దర్శన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఇక్కడ స్థానికంగా ఉండే శాసనసభ్యులు ఈ దేవీ నవరాత్రులకి అమ్మవారి యొక్క అలంకరణలకి చీరలు పంపడం అనేది అన్నదిగా వస్తున్న ఆచారం. ఈ ఆచారాన్ని గౌరవిస్తూ శాసన సభ్యులు, గౌరవనీయులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ సంవత్సరం అమ్మవార్లకు చీరలు స్వయంగా ఆయనే పంపించడం జరిగింది. వాటితో అలంకరణ ప్రస్తుతం జరుగుతుంది. ఈరోజు అలంకరణలో చివరి రోజు. ఈరోజు విజయదశమి సందర్భంలో ఈరోజు రాత్రి పవిత్ర పుష్కరిణిలో తెప్పోత్సవం వైభవంగా జరిపే ఇక్కడ ఆనవాయితీ. ఆ ఆనవాయితీ ఈ సంవత్సరం కూడా కొనసాగుతుంది. మీ ద్వారా భక్తులు విజ్ఞప్తి చేసేది విధంగా ప్రతి భక్తులు ఈ తెప్పోత్సవాన్ని తిలకించి ఈరోజు అమ్మవార్లను దర్శించుకొని అమ్మవార్ల యొక్క కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను.